బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీఎస్ హాజరు కానున్నారు. ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, కేబినెట్ భేటీకి సంబంధించి ఆ ఎజెండా ఏంటి, అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం సీఎం అధ్యక్షతన సెక్రటరియట్లో క్యాబినెట్ సమావేశం జరగనున్నది. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టునే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ దాదాపు 15 నెలల పాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రత్యేకంగా ఇచ్చినటువంటి పీసీ ఘోష్ కమిషన్ 15 నెలల పాటు దీని మీద విచారణ చేపట్టింది. ఈ 3 బ్యారేజీలు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఆ నిర్మాణము, దాన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత పాటించాల్సినటువంటి నిబంధనలు, తర్వాత వాటి 3 బ్యారేజీలకు అయినటువంటి ఖర్చు, ఈ 3 అంశాల మీద కూడా విచారణ చేపట్టింది. ఇందులో ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, తర్వాత ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఇరిగేషన్కు సంబంధించినటువంటి పాలకులు, తర్వాత అధికారులు, సో వీళ్ళందరినీ, తర్వాత నిర్మాణం చేపట్టినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను, వీళ్ళందరినీ కూడా విచారణ చేపట్టింది. తర్వాత ఓపెన్ కోర్టులో డైరెక్ట్గా వాళ్ళను క్వశ్చన్ చేసి అసలు ఏం జరిగింది, ఏంటి, అప్పుడు మీరున్న టైంలో ఏం జరిగింది, మీ పాత్ర ఏంటి అనే దాని మీద ఓపెన్ కోర్టులో కూడా దాని మీద బహిరంగంగానే విచారణ కూడా చేపట్టారు. సో 15 నెలల పాటు చేసినటువంటి విచారణ తర్వాత మొన్న 3 రోజుల క్రితం ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ రిపోర్టుకు సంబంధించి దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఓ కమిటీని, 3 అధికారులతో ఒక కమిటీని వేశారు. అందులో జీఏడీ, తర్వాత న్యాయశాఖ, తర్వాత ఇరిగేషన్, సో ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీలను దీనికి ఈ కమిటీలో నియమించారు. ఈ కమిటీ 2 రోజుల పాటు దీని మీద అధ్యయనం చేసింది. సో ఈ అధ్యయనంకి సంబంధించి పూర్తి సారాంశం ఏముంది, ఈ కమిటీ ఏమిచ్చింది, సో అధికారుల మీద ఏం చెప్పింది, తర్వాత గత ప్రభుత్వం సంబంధించినటువంటి పాలకుల అంశాలలో ఏం చెప్పింది, వాళ్ళు ఏం చెప్పారు, తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి అసలు ఏం జరిగింది, మొదట్లో ఉన్నటువంటి ఒకలాగా అంచనాలు, తర్వాత దానికి సంబంధించి ఈ అంచనాలు పెంచుతూ పోవడానికి గల కారణాలేంటి, నిజంగానే అంత ఖర్చు అయ్యిందా, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి కోణాలలో కూడా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఈ రిపోర్టుకు సంబంధించి ఈ 2 రోజుల పాటు అధ్యయనం చేసినటువంటి 3 అధికారుల కమిటీ ఇవాళ క్యాబినెట్ ముందు ఆ రిపోర్ట్ను పెట్టనున్నారు. సో క్యాబినెట్ ముందు పెట్టిన తర్వాత దాన్ని చర్చించి అసలు ఏం చేద్దాం, మరి ఈ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టులో ఏముంది, ఆ ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఏం చేద్దాం, మరోసారి దీనికి సంబంధించి న్యాయ సలహాలు తీసుకుందామా, లేకపోతే దీని మీద మరోసారి ఇంకా ఏమైనా చేసే అవకాశం ఉంటుందా, పూర్తి స్థాయిలో దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఇవాళ జరిగే క్యాబినెట్లో దీని మీదనే ప్రధానంగా చర్చించున్నారు. ఇక కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదైతే రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల మీద ఆ అధికారులు కానివ్వండి, తర్వాత పాలకులు కానివ్వండి, వాళ్ళ మీద ఇచ్చిన సలహా సూచనల ప్రకారము, వాళ్ళు కమిషన్ సూచించినటువంటి సూచనల ప్రకారము, ఆ రిపోర్ట్లో పెట్టినటువంటి అంశాల ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమా, లేకపోతే మరోసారి దీని మీద న్యాయ సలహా కోసం మరోసారి దాన్ని ఆ రిపోర్ట్ను పంపించడమా, పూర్తి స్థాయిలో మరోసారి అధ్యయనం చేయాలా, ఇట్లా అన్ని కోణాలలో కూడా దానికి సంబంధించినటువంటి అంశాలలో ఇవాళ జరిగే క్యాబినెట్లో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నది. ప్రభుత్వం ఈ రిపోర్ట్ అంశాలలో ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, ఏం చేయబోతుంది అనే దాని మీద ఒక చర్చ అయితే జరుగుతూ ఉన్నది. అయితే ఇందులో మనకున్నటువంటి సమాచారం, గత 2-3 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చల సమాచారం అయితే గత పాలకుల్లో కొంతమంది హస్తం ఉన్నది. తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగానే ఆ బ్యారేజీలకు సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టే విధంగా వాళ్ళే ప్రోత్సహించారు అధికారులను, వాళ్ళ అధికారుల మీద వాళ్ళే ఒత్తిడి పెంచారనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఇక కేంద్రం నుంచి తీసుకోవాల్సినటువంటి అనుమతులు కూడా ముందస్తుగా తీసుకోలేకపోయారు. తర్వాత ఇక క్యాబినెట్లో కూడా ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి దాన్ని క్యాబినెట్లో కూడా అది ప్రస్తావన రాలేదు అనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి ఈ అంశాలలో నిజంగానే అలాంటి తప్పిదాలు జరిగాయా, అసలు కమిషన్ ముందు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు, ఫైనల్గా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, సో ఈ అన్నిటి అంశాలలో కూడా ఇవాళ మధ్యాహ్నం జరిగే క్యాబినెట్లో చర్చించి దాని మీద ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలనే దాని మీద ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే ఉంటుంది.